మనకు ఏది వద్దు, ఒకటి మన కారు గుర్తు రావాలి. ఎత్తైన కారు గుర్తు వస్తేనే మంచిది. చేయి గుర్తు తింటున్నాడు, అన్ని తింటున్నాడు. మరి మేము పొద్దంతా తిరుగుతా కూడా ₹1 ఇస్తలేడాడు. మేము ఇదే కారు గుర్తులో పడితే అయినానికైనా కానానికైనా 200 300 ఇచ్చి మా దూప తలార్పుతున్నాడు. కానీ ఈడు చేయి గుర్తాడు, ₹1 ఇస్తలేడు. మొత్తం మంచం వేస్తున్నాడు. మరి అది ఇస్తా ఇది ఇస్తాను ఆశలు పెట్టిండు, కానీ ఏది ఇంతవరకు ఏది గది లేదు మాకు. ఏ ఇల్లు ఇస్తున్నాడు, ఇంద్రం ఇస్తున్నాడు, ఇంటి కూడా గది లేవు. లిస్టులు పోయినాయి, అన్నీ పోయినాయి, ఎక్కువ ఇల్లు లేదు ఇంతవరకు, ఏది లేదు, ఏమి ఇస్తలేడు. మరి మేము ఎట్లా బతకాలి? గరీబు వాళ్ళం ఉన్నాము, ఉన్నోళ్ళు ఉన్నారు, లేనాళ్ళు ఉన్నారు. అది మాకు ఒక్కసారి చూడాలి. మరి కేసీఆర్ అన్న వస్తేనే మంచిది. మాకు కేసీఆర్ వల్లనే మాకు లాభం ఉంది. మరి ఈడు గెలిస్తే మేము నష్టం అవుతాము. నాకు నల్లలు ఇచ్చిండు, ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చిండు, ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చూసిండు. పిల్లలు పుడితే ఇంద్రమ్మ పథకం ఇచ్చిండు. మళ్ళీ ఇది ఏంటి కేసీఆర్ గిఫ్టీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఒక అయ్యగారు మాకు ఒక తండ్రి లాగా చూసిండు. కానీ ఈడు వస్తే మేము నష్టపోతాం, కానీ ఇంకా వేరే లాభం ఏం లేదు. ఈడు రావద్దు, ఈడు వచ్చానంటే మేము నష్టమే. ఇక ఊరంతా తెలుగు అవుతుంది, కానీ ఇంకా ఏది బాగుపడలేదు. ఇదైతే అందరికీ మనము ఆలోచించి తెరవించుకొని ఉపయోగించాలి. మనం తెలివితేటలు ఉపయోగించాలి. ఒక్క ఓడాలు అంతా ఇస్తున్నారని మంచం వేయకూడదు. మనము మన కడుపును చూసినా నాకు ఓటు వేయాలి, గెలిపించుకోవాలి, అంతే. అంటే ఇప్పుడు నువ్వు అంటున్నా కడుపు చూసిన వాళ్ళకే ఓటేయాలని. నీ కడుపు ఓళ్ళు చూసిండ్రు, కేసీఆర్ చూసిండు, అన్నిటికీ కేసీఆర్ చూసిండు. ఒకళ్ళు ఉన్న వాళ్ళకు 35 కిలోల బియ్యం చేసిండు ఇంట్లో. మళ్ళీ ఇంద్రమ్మ పథకం చేసిండు. మళ్ళీ నెలకి ఓలం చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు. మళ్ళీ అనాథ సేవలకు బండ్లు పెట్టిండు. అనాథ సేవ ఎవరు ఏం లేని వాళ్ళకు మళ్ళీ కాష్టాల గడ్డలు కట్టించిండు. జాగ భూములు లేని వాళ్ళు పేదవాళ్ళు ఎడబెట్టుకుంటారని ఒక కాష్టాల గడ్డ కూడా కట్టించిండు. కాష్టాల గడ్డ కట్టించిండు. మనకు కాష్టాల గడ్డ కట్టించిండు. అనాథ సేవలు ఉన్నాయి, మరి ఏడబెట్టుకుంటారు. ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. మరి వాళ్ళు చచ్చిపోతే ఎక్కడ పెడతారు అని కూడా కాష్టాలు కట్టించినాడు. మనకు అన్నీ చేసినాడు. అన్ని విధాలు చేసినాన్ని పట్టించుకోవాలి. మనము ఒక కంటి సోపు పెట్టాలి. మనం తిని ఉంచేసినట్టు కాదు, మనం చచ్చేదాకా గుర్తుంటట్టు అన్నీ చేసిపోతున్నాడు. ఆయన చచ్చిన బతికిన మనం యాదకుంచుకోవాలి. ఒకటే కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను నేను, అంతే. కానీ కేసీఆరే నాకు ముఖ్యమైన కేసీఆర్. ఈ చేయి గుర్తు ఎవడు లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మా ఆడోళ్ళకు ఉచిత బీస్ పెట్టిన నేను మాకు ఇంతవరకు ఏది లేదు. అత్తుల బంగారం లేదు, 10 పైసలు చెల్లలేవు మాకు. అత్తుల బంగారం ఇస్తున్నాడు, ఇంత ఏది లేదు. ఇంద్రమ్మ పథకం ఇస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని బొగిరిని, కానీ ఇంతవరకు ఏ పని చేయలేడు. ఆయన పని ఆడే చూసుకుంటున్నాడు. ఇంకొక పని ఏది చేస్తలేడు. మాకు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, కానీ ఎవరికి ఏం పని లేదు. కిరాయిలో బతికే ఉంది ఇంకా, కానీ ఆయన సొంతంగా ఇండ్లు కట్టించిందంటే లేదు. ఇయ్యలేడు ఇంతవరకు. ఇంద్రమ్మ ఇండ్లే కాలేవు మాకు. లిస్టులు అయినా కానీ ఇంద్రమ్మ ఇండ్లే రాలేవు. 2వ వాడ 3వ వాడ అనుకుంటా చేస్తున్నాడు, కానీ ఇంతవరకు ఇంద్రమ్మ ఇండ్లు రాలేవు, ఏం రాలేవు. ఒక ఇల్లు కూడా రాలేదు ఇంతవరకు. నేను ఇంతవరకు కాగితాలు ఇచ్చినా, అన్ని ఇచ్చినా, ఇంతవరకు నాకు ఇల్లే రాలేదు. ఇల్లు లేదు, మొత్తానికి ఇల్లు రాలేదు, ఏం రాలేదు. నేను ఇల్లు సైడ్ కొన్ని ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఇండ్లే రాలేదు. నేను ఇప్పటికీ కిరాయికే ఉంటున్నా తూప్రాన్లో. ఇప్పుడు తూప్రాన్లో ఏ పార్టీ వస్తే మంచిగా తూప్రాన్లకి ఏదొద్దు, మనకు కారు గుర్తే రావాలి. కారు గుర్తు వస్తేనే మనం బాగుపడతాం. చేయి గుర్తు రావద్దని నేను కోరుకుంటున్నా, అంతే.